హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోనీ అండ్ స్వాతి. ఈరోజు నేను చికెన్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకొని దాంట్లో వేయాలండి. తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెం దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఈలోపు వచ్చేసి మనం చికెన్ తెచ్చుకొని ఉంటాం కదా, కొంచెం అవి పెద్ద పీసెస్గా ఇస్తారు కదా, నాకు పెద్ద పీసెస్ నచ్చవండి, అందుకని నేను వాటిని కట్ చేసుకుంటాను. దాన్ని ఇంట్లో కత్తిపీట ఉంటే కత్తిపీటతో కట్ చేసుకోవచ్చు, దాంట్లో అయితే మంచిగా సింపుల్గా వస్తుంది. ఊర్లలో ఎవరైనా దీంతోనే కట్ చేసుకుంటారు, అందుకని నేను పీసెస్ తీసేసుకొని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత దాన్ని మంచిగా క్లీన్ చేస్తున్నాను. 2-3 సార్లు క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పోసి కొంచెం పెడతాను అనమాట. స్మెల్ పోయిద్ది కదా, రెడ్డిష్గా ఉంది కదా బ్లడ్ లాగా, అది పోవాలనేసి. దాని తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు తీసుకొని నేనైతే రోట్లోనే దంచుతాను కచ్చా పచ్చాగా. దాన్ని మంచిగా దంచేసి ఈ ఆనియన్లో వేసుకోవాలి. నేను టమోటా లేకుండా చేస్తున్నానండి. ఒక్కోసారి టమోటా ఉండి చేస్తాను, అదే కదా సింపుల్గా. ఒక్కొక్కసారి అందరి ఇంట్లో అన్నీ ఉండవు కదా, అందుకనేసి టమోటా లేదు మా ఇంట్లో ఆ రోజు, అందుకు నేను టమోటా లేకుండా ఎలా చేయాలో చూపిస్తున్నాను. తర్వాత అంటే అది వేగిన తర్వాత ఇంకా చికెన్ వేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న చికెన్ వేసేసుకొని లిడ్ పెట్టేసాను. కొంచెం సేపు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటి చికెన్ మొత్తం కుక్ అయ్యిద్ది. కుక్ అయిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ పోసి అప్పుడు నేను మొత్తం 70% కుక్ అయినాకే నేను కారం యాడ్ చేస్తాను. కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ అటు ఇటు తిప్పేసి మనకు ఉప్పు అవి సరిపోయిందో లేదో అన్నీ చెక్ చేసుకొని ఉప్పు కారం ఇంకా నెక్స్ట్ నేను ఇంకేం కదిలిచ్చాను. దాని తర్వాత ఇంకా ఇంట్లో చేసుకున్న మసాలా, కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసుకొని, ఆ కొత్తిమీర కూడా అవైలబుల్గా లేదండి, అట్లా ఆ రోజు వెజిటేబుల్స్ మొత్తం అయిపోయాయి, అందుకనేసి మా ఇంట్లో కసూరి మేతి ఉంటే కసూరి మేతిని నేను వేసేసాను. కసూరి మేతి వేస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే అది కూడా కొత్తిమీర కాకపోతే డ్రై అయిన కొత్తిమీర. అంతేనండి. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత మూత పెడితే ఈ మసాలా అంతా దానికి పట్టేసిన తర్వాత మనం వేరే బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంకా చికెన్ అయిపోయింది. మీరు కూడా నేను ఎలా చేశానో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.